హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 272కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నేను ఒక పోల్ని అయితే పెట్టాను. మనం ఏదైతే టెక్ న్యూస్ ఉందో ఈ టెక్ న్యూస్ వచ్చేసరికి డే టైం చేస్తే బెటరా లేకపోతే నైట్ టైం చేస్తే బెటరా అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసరికి 84% మనకి డే టైం చేస్తేనే బెటర్ అని చెప్పేసి వీళ్ళైతే పోల్ చేశారు. ఇంకా 15% వచ్చేసరికి నైట్ టైం చేయమని చెప్పి అయితే పోల్లో అయితే మనకి ఓటింగ్ అయితే పడింది అనమాట. సో ఆ 1% ఏమైందో మనకైతే తెలియట్లేదు, ఎందుకంటే ఒకటి 84% ఇంకోటిసరికి 15% ఉంది. మరి ఆ 1% ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. సో ఇప్పుడు మనం రేపటి నుంచి మనం డే టైం అయితే మనకి టెక్ న్యూస్ అయితే ఉంటుంది. ఎవరైతే మిగిలిన 15% ఉన్నారో మీరు వచ్చేసరికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకోసం నేను ఏదైతే మార్నింగ్ టైం చేసిన న్యూస్ ఉందో ఆ న్యూస్ని మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లో నైట్ టైం అయితే మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తాను. ఇంతే కాకుండా మనకి ఏదైనా స్పెషల్ న్యూస్ ఉందంటే మళ్ళీ నేను నైట్ టైం సెకండ్ న్యూస్ని కూడా నేను టెలికాస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూద్దాం, మనం ఇదైనా సరే మనకి వ్యూస్ని ఎక్కువ తీసుకొచ్చి మన వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుందేమో తెలుస్తుంది అనమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వివో వచ్చేసరికి ఒక కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి మనకు కోడ్ నేమ్ అయితే బయటకు వచ్చింది. కోడ్ నేమ్ చూసుకుంటే వీళ్ళు డిఫరెంట్గా అయితే పెట్టారు. ది వాటర్ డ్రాప్ అని చెప్పేసి దీనికి కోడ్ నేమ్ అయితే పెట్టారనమాట. సో కోడ్ నేమ్ మనం చూసి ఇది వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ వస్తుంది అనుకుంటే మాత్రం పప్పులు కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో అన్ని మొబైల్స్ కన్నా భిన్నంగా దీని డిజైన్ అయితే ఉండబోతుందని చెప్పి అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పూర్తిగా మనకి ఇమేజెస్ అయితే లీక్ అవ్వలేదు, కానీ మనకి వన్ సైడ్ మనకి కార్నర్లో ఈ విధంగా అయితే మొబైల్ డిస్ప్లే అయితే లీక్ అయింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు వరకు వచ్చిన మొబైల్స్ అన్నింటిలో కల్లా ఇదైతే డిఫరెంట్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇది మనకి 3 డైమెన్షన్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి ఇలాగ మనకి ఏమంటారు బొద్దు అంటారు కదా, మనకి బౌల్డ్ అయ్యి అయితే మనకైతే ఈ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక కొత్త ప్రయోగం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకు 3D 2.5D సో ఇవే చూసాం. ఇది వచ్చేసరికి మనకి ఇంకా కొంచెం అప్గ్రేడ్గా అయితే ఈ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇవి ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగానే వివో కూడా ఇదే రకంగా తీసుకొస్తుందేమో చూడాల్సి ఉంటుంది. వివో వచ్చేసరికి కొత్త ఇన్వెన్షన్స్ విషయంలో వచ్చేసరికి కొత్త మార్పులు అయితే తీసుకొస్తుంది. ఫస్ట్ పాపప్ కెమెరా ఉన్న మొబైల్ని వాళ్ళే తీసుకొచ్చారు. అలాగే ఫస్ట్ ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కూడా మొబైల్ వీళ్ళే తీసుకొచ్చారు. సో వీళ్ళు ఇలాంటి కొత్త విషయాల్లో వచ్చేసరికి వీళ్ళైతే ముందైతే ఉంటున్నారు. బట్ వచ్చేసరికి ప్రైస్ విషయంలోనే వీళ్ళైతే జనాలు నాడిని అయితే టచ్ చేయలేకపోతున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ డేట్స్ని అయితే అనౌన్స్ చేసింది. వీళ్ళంటూ డిఫరెంట్గా మనకి ఫెస్టివల్ సేల్ తీసుకురాకుండా గ్రేట్ ఇండియా సేల్ని తీసుకొచ్చారు. అది కూడా మనకి 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ గ్రేట్ ఇండియా సేల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి HDFC మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఇంకా వీటిలో మనకి ఎంతెంత డిస్కౌంట్ లభిస్తుంది, ఏ మొబైల్స్ మీద, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇంకా మనకి అయితే రాలేదు. ఇంకా మనకి 2 రోజులు ఉంది అనగా అయితే మనకి ఈ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. సో దీని గురించి ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మనకి తీసుకొచ్చిన ఏవైతే గ్రేట్ ఇండియా సేల్స్లో అలాగే ఫెస్టివల్ సేల్స్లో వీళ్ళు ఏవైతే ఆఫర్స్ పెట్టారో అవే ఆఫర్స్ అయితే మళ్ళీ నడుస్తాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ 3 ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లోనే మనకి ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడున్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో కూడా మనకి సోనీ IMAX 586 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే చూడడానికి ఉంటుందంట. సో చూడాలి. మరి వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ షౌమీ అయితే తీసుకొచ్చేసింది, అంటే రెడ్మీలో తీసుకొచ్చిందిగా రెడ్మీ నోట్ 7ని. సో వాళ్ళు 48 మెగాపిక్సెల్, అది కూడా 10,000 రూపాయల బడ్జెట్లో ఆ మొబైల్ అయితే తెచ్చారు. సో ఖచ్చితంగా వీళ్ళు వాటికి పోటీ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు అదే సెగ్మెంట్లో అదే దానికి కాంపిటేటర్గా బెటర్ స్పెక్స్తో అయితే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో చూద్దాం మరి వీళ్ళు షౌమీని బీట్ చేయగలరా లేదనేది. అలాగే రియల్మీ ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయి, రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ 2 Pro, రియల్మీ C1, రియల్మీ U1, అలాగే ఇంకేం తెచ్చింది, ఇంకోటి ఏదో తెచ్చినట్టుంది. సో ఈ మొబైల్స్ అన్నిటికీ వచ్చేసరికి మనకి ఇప్పుడు జనవరి అప్డేట్ వచ్చేసరికి ఈ జనవరి మిడిల్లో అయితే వీళ్ళైతే ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి కొన్ని మొబైల్స్కి మనకి బూట్ లోడర్ అన్లాక్ను కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నారనమాట. అంతేకాకుండా కెమెరాలో వచ్చేసరికి వాటర్ మార్క్ని న్యూగా డిజైన్ చేసి తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ J6 ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే కట్ చేసిందనమాట. ఇప్పుడు ఈ మొబైల్ మనం ప్రైస్ కనుక చూసుకుంటే 3GB 32GB వేరియంట్ చూసుకుంటే 10,490 రూపాయలు అయితే ఉంది. ఇంకా ఇందులో మనకి 4GB 64GB వేరియంట్ చూసుకుంటే 11,990 రూపాయలు ఉంది. ఇంక ఇంతే కాకుండా వీళ్ళు ఏ సిరీస్లో కనుక చూసుకుంటే A7 2018 ఎడిషన్ని అలాగే A9 2018 ఎడిషన్ ఈ 2 మొబైల్స్ ప్రైసెస్ కూడా ఇప్పుడైతే వీళ్ళు డ్రాప్ చేశారు, అంటే కట్ చేశారు. సో ఇందులో కనుక మనకి A7 2018 ఎడిషన్ కనుక ఇప్పుడు మనం చూసుకుంటే 18,990 రూపాయలు మనకి 4GB 64GB వేరియంట్ అయితే ఉంది. ఇంకా మనకి 6GB 128GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే 22,990 రూపాయలు మనకి ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. ఇక మనం A9 6GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 33,990 రూపాయలు పెట్టారు. ఇందులో 8GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే 36,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అలాగే శాంసంగ్
మనకి 5G మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు. సో ఈ మొబైల్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ప్రోటోటైప్ షోకేస్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇది మనకి ఇప్పుడు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో నడుస్తుందిగా, ఇక్కడ వచ్చేసరికి ప్రోటోటైప్ని అయితే వీళ్ళు ఎక్కడైతే షోకేస్లో అయితే పెట్టారు. సో ఇంకా మనకి ఏవైతే ఈ S10 సిరీస్ ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి మనకి నిన్న నేను చెప్పాను ఫిబ్రవరి 18వ తారీఖున ఇది లాంచ్ అయిపోతున్నారని, బట్ వచ్చేసరికి ఫిబ్రవరి 20వ తారీఖున అయితే ఈ మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. అదే రోజు మనకు వచ్చేసరికి ఈ 5G మొబైల్ని అలాగే ఏదైతే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఉన్నాయో ఈ రెండింటిని కూడా అక్కడ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి ఇయర్ మిడిల్లో అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి, యాపిల్లోని కొన్ని మొబైల్స్ వచ్చేసరికి చైనాలో బ్యాన్ అయిన సంగతి మన అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చేసరికి అక్కడ ఆలీ ఎక్స్ప్రెస్ కానీ JD.com కానీ వీళ్ళు వచ్చేసరికి $8,300 వరకు ఈ మొబైల్స్ మీద డిస్కౌంట్ ఇచ్చి వీటిని అయితే సేల్లో తోసేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే వచ్చేసరికి యాపిల్ మనకి ఈ ఇయర్ చూసుకుంటే 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుందంట. సో ఈ 3 మొబైల్స్లో కనుక చూసుకుంటే ఒకటి వచ్చేసరికి మనకి LCD డిస్ప్లేతోను, 2 వచ్చేసరికి OLED డిస్ప్లేతో రాబోతున్నాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఏ విధంగా అయితే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 10R అలాగే ఐఫోన్ 10s మ్యాక్స్ 10s ఎలాగైతే తీసుకొచ్చిందో అదే సక్సెస్ఫుల్ అనమాట. వాటికి సక్సెసర్గా వీళ్ళు ఈ 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పి అయితే న్యూస్ అయితే ఉంది. సో జనాలు వచ్చేసరికి వీళ్ళు ఎన్ని మొబైల్స్ తీసుకొస్తున్నారు అనే దాని మీద అయితే ఎదురు చూడట్లేదు. వీళ్ళు కొత్త ఇన్వెన్షన్ ఏం చేస్తున్నారు, అలాగే మొబైల్ ప్రైస్ ఎంత పెడతారు అనేది జనాలు చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎన్ని మొబైల్స్ తెస్తే జనాలకి ఏంటి, వీళ్ళు తీసుకొచ్చేది ఒక మొబైల్ అయినా సరే కొన్నారు జనాలు వచ్చేసరికి. ఆ టైంలో ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి, ఇన్వెన్షన్ ఎక్కువగా ఉండేది. బట్ సరికి ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి అలాంటి పనులు అయితే చేయట్లేదు. జనాల దగ్గర దోచుకోవడానికి ఉన్న ఇంట్రెస్ట్ వచ్చేసరికి వీళ్ళు కొత్తగా తెచ్చే డిజైన్స్ మీద ప్రైజెస్ మీద పెట్టట్లేదు. ఇది ఐఫోన్ 10R ప్లస్, ఇది మీరు కొనాలంటే 2 కిడ్నీలు ఉంటుంది. ఇది ఐఫోన్ 10s ప్లస్, ఇది మీరు కొనాలంటే 3 కిడ్నీలు అవుతుంది. ఇది ఐఫోన్ 10 మ్యాక్స్ ప్లస్, ఇది కొనాలంటే మీరు 4 కిడ్నీలు ఉంటుంది. అదంటే నా దగ్గర ఆల్రెడీ పాత ఐఫోన్ ఉంది, దానికి పెద్ద తేడా ఏమీ కనబడట్లేదు. మాది ఫోనుల్లో కొత్త మార్పు ఏమీ ఉండదు, పాత మోడల్ని మళ్ళీ మళ్ళీ తెస్తుంది, కానీ ధర ఎక్కువ పెడుతుంది, అయినా జనాలు కొంటుంది. అలా అయితే నేను కొంటాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్కి వచ్చేసరికి ఇప్పుడు అప్ టు 1 TB వరకు వీళ్ళు ఆఫర్ని అయితే ఇస్తున్నారు. వాళ్ళు సెలెక్టెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే ఈ ఆఫర్ని అయితే ఇచ్చారనమాట. సో మీరు ఆల్రెడీ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కనుక వాడుతున్నట్టయితే మీరు $799 ప్లాన్ పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి అప్ టు 1 TB వరకు మీకు ఎక్స్ట్రా డేటాని అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఒకసారి ఎయిర్టెల్ కాల్ చేసి మీరు కనుక్కోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి, షామీ MI 10 UI ఏదైతే ఉందో ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి MI UI 11 మీద అయితే వీళ్ళైతే పడ్డారు. సో త్వరలో మనకి ఈ బేటా అయితే చూడడానికి అయితే ఉంటుంది. దగ్గర 300 మిలియన్ యూజర్స్ అయితే వీళ్ళకున్నారంట. 40 డిఫరెంట్ మొబైల్స్ అయితే వీళ్ళైతే షామీ తరపు నుంచి అయితే వాడుతున్నారు. షామీ Redmi 6A. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు నైట్ మిడ్ నైట్ నుంచి వచ్చేసరికి దీన్ని ఓపెన్ సేల్లోకి అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. సో ఇది $6,000 మీ బడ్జెట్ అనుకుంటే $6,000 బడ్జెట్లో ఇది మంచి మొబైల్ అవుతుంది. మీడియాటెక్ హెలియో A22 ప్రాసెసర్తో అయితే వస్తుంది. నిన్న ఆల్రెడీ మనకి మొబిస్టార్ ఒక మొబైల్ తెచ్చింది, అది కూడా A22 ప్రాసెసర్తో ఉంటుంది. బట్ వచ్చేసరికి అది $8,500 పెట్టారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి. దీని ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ $6,000 నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి షామీ Redmi 6 ఈ మొబైల్ ప్రైస్ అయితే ఇప్పుడైతే డ్రాప్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ మనం చూసుకున్నట్టయితే $7,999 ఈ మొబైల్ అయితే మనకి లభిస్తుంది అనమాట. ఈ మొబైల్లో చూసుకుంటే మనకి మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందాక నేను చెప్పిన A22 వచ్చేసరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. అలాగే మనకి షామీ నుంచి రెడ్మీ అయితే సపరేట్ అయిపోయింది. సో రెడ్మీలోని పై నుంచి మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా చూడడానికి అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు మనకి రెడ్మీ సిరీస్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఒక కొత్త మొబైల్ అయితే వీళ్ళైతే త్వరలో తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళైతే త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అలాగే వచ్చేసరికి మనకి త్వరలో చూసుకుంటే Note 7 Proను కూడా వీళ్ళైతే త్వరలో లాంచ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్లో కూడా చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే చూడడానికి ఉంటుందన్నమాట. సో ఇందులోనే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని తీసుకొస్తారా, లేకపోతే ఈ మొబైల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అనౌన్స్ చేస్తారా అనేది అయితే ఇంకా కన్ఫ్యూజన్గానే అయితే ఉంది. సో ఒకవేళ తీసుకొస్తే మాత్రం మనకి ఇందులో వచ్చేసరికి ఇప్పుడు రాబోయే ఏదైతే రెడ్మీ Note 7 Pro ఉందో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే మొబైల్ని మనకి రెడ్మీ 7 Pro పేరుతోనే మన ఇండియాలో లాంచ్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ తీసుకొచ్చిన రెడ్మీ 7 ఉందో Note 7, సో దాన్నే మనకి రెడ్మీ Note 7 Proతో పేరుతో మన ఇండియాలో లాంచ్ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి VLC నుంచి, VLC మీ అందరూ తెలుసుగా VLC ప్లేయర్, మనకి ఏమైనా వీడియో ప్లే చేయాలంటే ప్లే అవ్వకపోతే మనకి VLC ప్లేయర్ని ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుతూ ఉంటాం కదా. సో ఈ VLC ప్లేయర్ వచ్చేసరికి ఇప్పటికీ మనం చూసుకుంటే వీళ్ళు 3 బిలియన్ డౌన్లోడింగ్ మైల్ రాయిల్ని అయితే వీళ్ళైతే దాటినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే రానున్న అప్డేట్లో వీళ్ళు ఇందులో ఎయిర్ ప్లే ఫీచర్ను కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎయిర్ ప్లే ఇంకా మనకి VLCలో లేదు.
లేదా ఏమో, నేనైతే VLC వాడి చాలా కాలం అయింది. తర్వాత నుంచి చూసుకుంటే Alcatel నుంచి. సో Alcatel ఎవరైతే మొబైల్స్ కొంటూ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. Alcatel వచ్చేసరికి వాళ్ళ మొబైల్స్లో ప్రీ ఇన్స్టాల్డ్ మాల్వేర్ని అయితే వీళ్ళైతే ముందుగానే తీసుకొచ్చి పెడుతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో ఈ మాల్వేర్ ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసరికి ఒక అప్లికేషన్లో అయితే ఉందన్నమాట. ఈ అప్లికేషన్ వెదర్కి సంబంధించిన అప్లికేషన్, వెదర్ ఫోర్స్ క్యాస్ట్ అని చెప్పేసి ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ అయితే ఆల్రెడీ మనకి Alcatel కొన్న కొన్ని మొబైల్స్లో అయితే ఉంటుందంట. ఇది వచ్చేసరికి TCL డెవలప్ చేసిన యాపే. ఈ Alcatel కూడా వచ్చేసరికి TCL సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేసరికి ఈ యాప్ ద్వారా ఏదైతే రియల్ మనీ ఉంటుందో రియల్ మనీని అయితే లాక్కుంటున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం ఉంది. ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి అడుగుతున్నాయంట. రిజిస్ట్రేషన్ అన్ని ఇచ్చేసిన తర్వాత మనం మొబైల్ IMEI నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ డీటెయిల్స్, అలాగే మన లొకేషను అన్నిటిని వీళ్ళైతే తీసుకుంటున్నారంట. ఆ మొబైల్ ద్వారా TCLకి అయితే అందిస్తుందంట ఈ యాప్ వచ్చేసరికి. సో అదేవిధంగా ఎవరైతే ఇందులో ప్రైమరీ మెంబర్స్ ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కూడా కట్ అవుతున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. Alcatel వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే ఏమి ఎక్కువ లేవు మొబైల్స్ వచ్చేసరికి, ఎక్కువ ఇది యూఎస్లోనే రన్ అయ్యే మొబైల్ అనమాట. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 5 అండ్ 5Tకి Oxygen OS 0.2 ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. ఈ అప్డేట్లో కనుక చూసుకుంటే వైఫై కనెక్టివిటీకి సంబంధించిన ఇష్యూని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి డిస్ప్లే RGB, రీడింగ్ మోడ్ ఆప్టిమైజేషన్ ని, 4G Vivo LTE అలాగే రీబూట్ కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఫిక్స్ చేసినట్టుగా అయితే ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుస్తుంది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ కనుక చూసుకుంటే 1748 MB వరకు ఈ అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.